82వ కథ కొండ చిలువ కౌగిలిలో భీమసేనుడు. భీముడు వేట కోసం వెళ్లి ఒక కొండ చిలువకు చిక్కాడు. 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడు ఎంత బల ప్రయోగం చేసినా ఆ కొండ చిలువ పట్టును విడిపించుకోలేకపోయాడు. ఇది మామూలు సర్పం కాదు, మహిమ కలిగిన ఏ దేవతో ఋషియో అని తలపోశాడు. నేను పాండురాజు పుత్రుణ్ణి, భీమసేనుడను. నన్ను నిగ్రహించగల బలం నీకెట్లా వచ్చింది? ఎవరు నీవు అని అడిగాడు. ఈ బలం నాకు దివ్య వరం వలన లభించింది. ఈ వనంలో ఎవరు వచ్చినా వారి బలం కోల్పోయి నాకు వశులవుతారు. నేను ఒకనాడు ఇంద్ర పదవిని పొందిన వాణ్ణి. పండితులను అవమానించి వారి శాపం పొందిన ఫలితం ఇది అన్నాడు. ధర్మరాజు భీముడు కనపడక ధౌమ్యుని తీసుకుని వెంకటానికి వెళ్లి కొండ చిలువ కౌగిటిలో బందీగా ఉన్న తమ్మును చూసి ఆశ్చర్యపోయాడు. కొండ చిలువతో, నీవు మాంసము కోరినట్లయితే నీవు కోరినంత ఇస్తాను, నా తమ్ముని విడిచిపెట్టు. ఎవరు నీవు అని అడిగాడు. ధర్మరాజు, నేను మీ పూర్వీకుడైన నహుషుడను. 1000 మంది బ్రాహ్మణులు మోస్తున్న రథం ఎక్కి వారిని అవమానించాను. అగస్త్య మహర్షి నన్ను ఈ రీతిగా శపించాడు. 100 యజ్ఞములు చేసిన వాడిని. నేను అగస్త్యుణ్ణి ప్రార్థించి శాప విమోచనం చెప్పమన్నాను. నీ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో ఆ రోజు నీకు శాప విమోచనం జరుగుతుందని అనుగ్రహించాడు. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని నహుషుడు ధర్మరాజుకు ప్రశ్నలు వేశాడు. ధర్మరాజు మూల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలకు యుక్తిగా ధర్మబద్ధమైన సమాధానాలు చెప్పాడు. నహుషునికి శాప విమోచనం జరిగింది. భీమునికి కొండ చిలువ నుంచి విముక్తి కలిగింది. సమస్త జనులకు ఆహ్లాదాన్ని ఇచ్చే శరత్కాలం ప్రారంభమైంది. 83వ కథ వైవస్వత మనువు. ఇప్పటిదాకా స్వయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అను మనువులు పాలించారు. ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. వైవస్వతుడు చాక్షుష మన్వంతరంలో ఆహారం లేకుండా 10,000 సంవత్సరాలు చేతులు 2 పైకెత్తి నమస్కరిస్తూ ఒంటికాలిపై నిలబడి బదరికాశ్రమంలో తీవ్ర తపస్సు చేశాడు. జలాశయంలో స్నానం చేసి సంధ్యవార్చుకుని ఉన్నప్పుడు ఒక చిన్న చేప నీటి ఒడ్డుకు వచ్చి, ఈ నీటిలో చాలా పెద్ద చేపలు ఉన్నాయి, వాటి వలన నాకు హాని జరగవచ్చు, నన్ను సురక్షిత జలాశయంలోకి వదిలి రక్షించమంది. వైవస్వతుడు ఆ చేపను తీసుకువెళ్లి ఒక చిన్న బావిలో వేసి రోజు చూస్తుండేవాడు. చేప కొంచెం పెద్దది అయ్యి, నుయ్యి నాకు సరిపోవటం లేదు, వేరే విశాలమైన దాని యందు ఉంచమని కోరింది. వైవస్వతుడు దానిని పెద్ద బావిలో ఉంచాడు. ఆ చేప పెద్దదై ఇంకా పెద్ద జలాశయం అడిగింది. ఈసారి గంగా నదిలో వేశాడు. చేప భారీగా ఎదిగింది. గంగానది సరిపోలేదంది. సముద్రంలో విడిచాడు. చేప వైవస్వతుని యందు ప్రేమ పెంచుకుంది. నీవు నాకు చాలా ఉపకారం చేశావు, నేను కూడా నీకు మేలు చేస్తాను అన్నది. త్వరలో ప్రళయం వస్తోంది, లోకాలన్నీ మునిగిపోతాయి, మన్వంతర సంధి అని పిలుస్తారు. నీవు ఒక ఓడను నిర్మించు, చాలా కాలం మనగలిగిన పెద్ద తాడుని దానికి కట్టి ఉంచు, ఓడ నిండా ఆహార ధాన్యపు గింజలు నింపి ఉంచు, సప్తమునులను ఆ ఓడ ఎక్కించి నన్ను తలుచుకో, పెద్ద కొమ్ము కలిగిన నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని చెప్పింది. వైవస్వతుడు చేప చెప్పినట్లుగా ఓడను నిర్మించి అందులో ధాన్యపు గింజలను నింపి సప్తర్షులను తీసుకుని ఓడలోకి ప్రవేశించాడు. మత్స్యాన్ని తలుచుకున్నాడు. పొడవైన కొమ్ముతో భారీ ఆకారంతో చేప ప్రత్యక్షమైంది. ఓడలోని త్రాడును చేప కొమ్ము చివరన గట్టిగా కట్టాడు వైవస్వంతుడు. ఊహించనంత వేగంతో చేప ఓడని సముద్రపు మధ్యలోకి తీసుకువెళ్ళింది. ఆ వెనువెంటనే సముద్రాలు, నదులు పొంగి ఏకమయ్యాయి, లోకాలు మునిగిపోయాయి. ఎన్నో వేల సంవత్సరాలు ఆ చేప ఓడని లాగుతూనే ఉండి వైవస్వతుని, సప్త ఋషులను రక్షించింది. జల ఉధృతి తగ్గిన తరువాత హిమాలయ శిఖరానికి వారిని చేర్చింది. ఆ ఓడని పర్వత శిఖరానికి కట్టమన్నది. ఆ
పర్వత శిఖరానికి నౌబంధనం పేరు వచ్చింది. మీ మీద వాత్సల్యంతో మిమ్మల్ని మత్స్యరూపుడనై కాపాడాను. వైవస్వతుడు మరల ఈ లోకాలను సృష్టి చేస్తాడు. పరమజ్ఞానాన్ని అనుగ్రహించాను అని మత్స్య రూపంలోని పరమాత్మ చెప్పి వెళ్ళాడు. ఎనభై 84వ కథ. శ్రీకృష్ణుడే విష్ణువు. సృష్టి మొత్తం ప్రళయంలో కలిసిపోవటం, మరల సృష్టి చేయబడటం ప్రత్యక్షంగా దర్శించిన మార్కండేయ మహర్షి ధర్మరాజుకు సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన విష్ణువును తాను ఏ రూపంలో దర్శించింది, సృష్టి రహస్యాలను వివరించాడు. ధర్మరాజా, శ్రీకృష్ణుడు కేవలం నీకు మిత్రుడు, బంధువే కాదు, శాశ్వతుడు, ఆది మధ్య అంతములు లేనివాడు. పీతాంబరి అయిన శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తియే. ప్రళయకాలంలో 7 రంగులలో మేఘాలు చూడలేనంత కాంతిని వెదజల్లుతూ పిడుగులు భయంకర శబ్దాలతో భూమిని కప్పేస్తాయి. ప్రళయకాలంలోని మేఘాలు సంవర్తం, వలాహకం అని పేర్లు. ఆకాశము, భూమి అంటూ వేరువేరుగా కనిపించదు. అంతా ఒక్కటే. భీకరమైన గాలి మేఘాలను దూరంగా నెట్టివేస్తుంది. ఆ గాలి పీలుస్తూ పద్మంపై బ్రహ్మ నిద్రపోతాడు. ఇలా అనేక కల్పాలు గడిచాయి. ఇంకా ఎన్నో కల్పాలు జరగాలి. క్రిందటి కల్పంలో జలం మధ్య పెద్ద మర్రి చెట్టును చూశాను. దాని ఆకులలో ఒక ఆకు మీద మేఘం వంటి రంగు గలవాడు, చంద్రబింబం వంటి ముఖము గలవాడు, సూర్యుని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నవాడు, ముఖము నిండా నవ్వు పులుముకుని పడుకున్న పసిబాలుణ్ణి చూశాను. సృష్టి అంతా ముగిసిపోయింది. ఈ బాలుడు ఎవడు, ఎక్కడివాడు అని ఆలోచనలో పడ్డాను. బాలుడు నన్ను ఓరచూపులతో చూశాడు. నీవు చాలా అలసినట్లున్నావు, రా, నా ఉదరంలో కొంతసేపు సేద తీరమన్నాడు. నోరు తెరిచాడు. అప్రయత్నంగా వాని నోటిలోకి నెట్టివేయబడ్డాను. ఆ ఉదరంలో గంగా మొదలైన నదులు, మేరు పర్వతం వంటి అన్ని పర్వతాలు, సముద్రాలు, పట్టణాలు, ద్వీపాలు, భూమండలం, పక్షులు, జంతువులు, మానవులు తిరిగే భూమండలం, సూర్యచంద్రులు, నక్షత్రాలు తిరిగే ఆకాశం, దేవలోకాలు సర్వము చూశాను. ఆ మహా ఉదరంలో 100 సంవత్సరాలు తిరిగాను. భయం కలిగింది. బాలుని పాదాలు స్మరిస్తూ ధ్యానం చేశాను. నేను బయటకు నెట్టివేయబడ్డాను. బాలుడు, సేదతీరావా నాయనా అంటూ చిరునవ్వుతో పలుకరించాడు. బాలుని లేత పాదాలను తీసుకుని నా శిరస్సును ఉంచుకుని, దేవా, ఈ బాలరూపం ఏమిటి? నీ కడుపులో 14 భువనాలు ఉండటమేమిటి? నేను పొందింది ఆనందమో కాదో తెలియని స్థితి నుండి కాపాడి అనుగ్రహించు అన్నాను. ఓయి పుణ్యచరిత్రుడా, నీవు తండ్రిని ఆరాధించి సేవలు చేసిన వానివి, మహాజ్ఞానివి. జలములకు మరో పేరు నారములు. నేను ఉండేది జలములోనే. నారములు స్థానముగా చేసుకున్న వానిని కాబట్టి నారాయణుడను. ఈ లోకాలను సృష్టించింది నేనే, స్థితిని చూసుకునేది నేనే, అంతమొందించేది నేనే. దిక్పాలకులు నా అంశయే సుమా. భూమి నా పాదములు, అగ్ని నా ముఖం, సూర్యుడు, చంద్రుడు నాకు 2 కనులు, ఆకాశం నా శిరస్సు. ఇదే నా స్వరూపం. ప్రళయకాలంలో వరాహ రూపంతో లోకాలను పైకి ఎత్తింది నేనే. భూమిని మోస్తున్నది ఆదిశేషు రూపంలోనూ నేనే. నా ముఖం నుండి, భుజాల నుండి, ఊరువుల నుండి, పాదముల నుండి 4 వర్ణాల వారిని సృష్టించుతాను. 4 వేదాలు నా ముఖము నుండి లోకాలకు అందిస్తాను. కనపడేవి, కనపడనివి అన్ని. ఎప్పుడు ధర్మం ఓడిపోతుందో, అధర్మం గెలుస్తుందో, దేవతలు ఎప్పుడు తక్కువ చేయబడతారో అప్పుడు నేను ఉత్తమ వంశంలో పుట్టి ధర్మాన్ని నిలబెడతాను. ముల్లోకాలను సృష్టించే బ్రహ్మ నాలోని సగం అంశ మాత్రమే.
1000 యుగాల పాటు నారాయణుడుగా బాలుడినై వటపత్రసాయినై యోగ నిద్రలో ఉంటాను. నీ మీద వాత్సల్యంతో ఉదరంలోకి పంపి చరాచర సృష్టిని చూపించాను. ఇక నీవు బ్రహ్మ చేయబోయే సృష్టిని దర్శించవచ్చు, వెళ్ళమన్నాడు. ఆ దేవదేవుడే, ఆ బాలస్వరూపుడే శ్రీకృష్ణునిగా నీకు బంధువై రక్షకుడై ఉన్నాడు అని ధర్మరాజుకు మార్కండేయుడు శ్రీకృష్ణుని జన్మరహస్యము తాను దర్శించింది చెప్పాడు. 85వ కథ. వామదేవుని తపశ్శక్తి. పరీక్షిత్తు అను రాజు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒంటరిగా ఉన్న ఒక సుందరాంగిని చూసి మోహపడ్డాడు. ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాడు. ఆమె అంగీకరించింది. కాని తనను ఎప్పుడు జల విహారమునకు తీసుకొని పోకూడదని నియమం పెట్టింది. రాజు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. శరత్కాలంలో ఒకనాడు తన ఉద్యానవనంలో ఉన్న సరస్సులోకి దిగి క్రీడిస్తూ తన రాణిని కూడా జలక్రీడలకు రమ్మనమని పిలిచాడు. రాణి నీటిలోకి దిగి మరుక్షణం మాయమైంది. రాజు ఎంత వెతికినా రాణి కనిపించలేదు. సరస్సులోని నీటిని తోడించిన ఫలితం లేకపోయింది. నీటి అడుగున ఉన్న కప్పలు తన రాణిని మింగినాయనుకుని ఆగ్రహించి ఆ కప్పలన్నింటినీ చంపించాడు. తన రాజ్యంలో ఎక్కడ కప్పలు ఉండకూడదని శాసించాడు. భటులు ఎక్కడ కప్ప ఉన్నా చంపివేస్తున్నారు. కప్పల రాజు మునివేషంలో పరీక్షిత్ మహారాజు వద్దకు వచ్చి, కప్పలను చంపటం న్యాయం కాదు, అందరూ నీ పిచ్చి చేష్టకు నవ్వుతున్నారు అన్నాడు. తన భార్యను కప్పలు తినివేశాయని రాజు చెప్పాడు. మునివేషంలో ఉన్న ఆ కప్పల రాజు తన పేరు ఆయువు అని కప్పల రాజును అని చెప్పాడు. నీ భార్య నా కుమార్తె. ఆమె ఇంతకు ముందు ఎందరినో మోసగించింది. ఇదిగో ఇప్పుడే ఆమెను పిలిచి నీకు అప్పగిస్తున్నాను అని తన కూతురుని పిలిచాడు. ఆమె వచ్చింది. తండ్రి ఆమెను నిందించాడు. నీ వలన కప్పల జాతికి వినాశనం జరుగుతోంది. నీకు దుష్టులైన కొడుకులు పుడతారు అని శపించి వెళ్ళాడు. ఆ రాజదంపతులకి శలుడు, నలుడు, వలుడు అనే 3 కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు శలుడికి రాజ్యభారం అప్పచెప్పి పరీక్షిత్తు వానప్రస్థానికి వెళ్ళాడు. ఒకనాడు శలుడు వేటకు వెళ్ళాడు. తన రథం ఎంత వేగంగా వెళ్ళినా ఒక మృగం అందకుండా పరిగెత్తింది. సారథి తమ గుర్రాలు ఆ మృగం వెళ్ళినంత వేగంగా వెళ్ళలేవు, వామ్య హయములు అయితే ఆ మృగ వేగాన్ని అందుకోగలవు. ఆ వామ్య గుర్రాలు వామదేవుడనే మహర్షి వద్ద ఉన్నాయి అని చెప్పాడు. రాజు వామదేవుని కలిసి గుర్రాలను అడిగాడు. తన పని అయిన తరువాత తిరిగి తెచ్చి ఇస్తానని చెప్పాడు. వామదేవుడు గుర్రాలను శలునికి అప్పగించాడు. శలుడు ఆ గుర్రాలను తన రథానికి కట్టి వేగంగా వెళ్లి తాను బాణంతో కొట్టిన మృగాన్ని పట్టుకున్నాడు. కాని అంత వేగం గల గుర్రాలను తిరిగి వామదేవునికి అప్పగించటం ఇష్టం లేక తన పట్టణానికి వెళ్ళాడు. వామదేవుడు తన శిష్యుడైన ఆత్రేయుని శలుని వద్దకు పంపి గుర్రాలను తిరిగి అప్పగించమని చెప్పించాడు. శలుడు తిరిగి ఇచ్చేది లేదని చెప్పాడు. వామదేవుడు నేరుగా రాజు వద్దకు వెళ్ళాడు. రాజు గుర్రాలకు బదులు ఎద్దులు ఇస్తాను అని హేళన చేశాడు. భటులను పిలిచి ఆ మునిని చంపమని ఆదేశించాడు. వామదేవుడు ఆగ్రహించాడు. తన తపశ్శక్తితో రాక్షసులను సృష్టించి మహారాజుని చంపించి వెళ్ళాడు. తరువాత శలుని తమ్ముడు నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దర్శించి, నీవు ధర్మపరుడవు, నా గుర్రాలను నాకిప్పించమని అడిగాడు. నలుడు ఆగ్రహంతో విల్లు బాణాలను తీసుకుని రమ్మనమని భటులను ఆదేశించాడు. వామదేవుడు, నన్ను ఏ బాణంతో చంపాలనుకుంటున్నావో ఆ బాణం నీ కొడుకుని బలిగొంటుంది అని హెచ్చరించాడు. ఇంతలో మృతి చెందిన బాలుని అంతఃపురం నుండి రోధిస్తూ కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. నలుడు ఆగ్రహంతో విల్లు ఎత్తి వామదేవుని చంపబోయాడు. ఎత్తిన చెయ్యి అలాగే స్తంభించింది. రాజుకి జ్ఞానోదయమైంది. వామదేవుని మహిమను గుర్తించి ఆయనను శరణు వేడాడు. వామదేవుడు
రాజకుమారుని బ్రతికించాడు, రాజుని అనుగ్రహించాడు. రాజు ఆయన గుర్రాలను తెప్పించి వామదేవునికి సమర్పించాడు. వామదేవుని తపశ్శక్తి అంత గొప్పది. 86వ కథ. ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు ఒక మహారాజు, గొప్ప పుణ్యాత్ముడు. పుణ్యఫలం చేత స్వర్గలోకంలో చాలా కాలం జీవించాడు. తన పుణ్యబలం తగ్గుతూ వచ్చి ఇక భూలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంద్రద్యుమ్నుడు నేరుగా మార్కండేయ మహర్షిని దర్శించి, నేను ఇంద్రద్యుమ్నుడను, గుర్తించావా అని అడిగాడు. మార్కండేయుడు, నేను మిమ్మల్ని ఎరుగుదును. నాకంటే వయసులో పెద్దవాడైన ప్రావారకర్ణుడనే గొడ్లగోబ హిమాలయంలో ఉన్నాడు, వానిని అడగమన్నాడు. ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుని తోడు తీసుకుని ప్రావారకర్ణుని వద్దకు వెళ్ళాడు. గుడ్లగూబ ఇంద్రద్యుమ్నం అనే సరస్సు ఉన్నది, అందు నాళిక జంగుడు అనే కొంగ ఉన్నది, నాకంటే వయసులో పెద్దది, వానికి నీవు తెలియవచ్చు అని ఇంద్రద్యుమ్నునితో చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు తమతో పాటు ఆ గుడ్లగూబను కూడా నాళిక జంగుని వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ కొంగ ఇంద్రద్యుమ్నుని ఎరుగనని చెప్పింది. సరస్సులో తాబేలు ఉన్నది, తాబేలుకు తెలియవచ్చని తాబేలును పిలిచింది. తాబేలుని కొంగ, ఇంద్రద్యుమ్న మహారాజుని ఎరుగుదువా అని ప్రశ్నించింది. తాబేలు గుర్తుకు తెచ్చుకుంది. కన్నీటి ధారలు ఆపుకుంటూ, ఆ పుణ్యాత్ముని నేనెలా మర్చిపోతాను? ఆయన నన్ను అనేక సార్లు ఆపదల నుండి కాపాడాడు, ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు, లక్షల కొలది గోదానాలు చేశాడు. ఆ గోవుల గిట్టల రాపిడికి ఏర్పడినదే ఈ సరస్సు అని చెప్పింది. ఆయన ఎడల కృతజ్ఞత భావంతోనూ హృదయం నిండి ఉన్నది అని తాబేలు ప్రకటించగానే స్వర్గం నుండి దేవదూతలు ఇంద్రద్యుమ్ని తిరిగి శాశ్వత స్వర్గ నివాసానికై తీసుకువెళ్ళటానికి వచ్చారు. భూలోకంలో మానవుని కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలం స్వర్గలోకములో నివాసం పొందుతాడు అని వారు తెలిపారు. ఇంద్రద్యుమ్నుడు దేవదూతల అనుమతితో మార్కండేయుని, గుడ్లగూబని వారి వారి స్థానాల్లో దింపి తాను విమానంలో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళాడు. 87వ కథ. దుందుమారుడు. ఉదంకుడు అనే మహర్షి ఎడారిలో కూర్చుని విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేశాడు. విష్ణు సాక్షాత్కారం జరిగింది. విష్ణుమూర్తి ఉదంకునికి వరం ఇస్తానన్నాడు. ఉదంకుడు తన మనస్సు ఎల్లప్పుడూ సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహమునందే నిలిచి ఉండాలని వరం అడిగాడు. విష్ణువు తథాస్తు అన్నాడు. విష్ణువు ఉదంకునితో, ఓ మహర్షి, దుందుడు అనే రాక్షసుడు ముల్లోకాలకు విపత్తు కలిగిస్తున్నాడు. వానిని సంహరించటానికి బృహదస్సుని కుమారుడైన కువలాస్యుని ఉద్యుక్తుడను చేయాలి అని చెప్పి విష్ణువు వెళ్ళాడు. ఉదంకుడు బృహదస్సుని వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో బృహదస్సుడు రాజ్యభారాన్ని తన కుమారుడైన కువలాస్యునికి అప్పగించి తపస్సు చేసుకొనుటకు వనాలకు బయలుదేరుతున్నాడు. ఉదంకుడు తాను వచ్చిన కార్యము వివరించి బృహదస్సుని నిర్ణయాన్ని మార్చుకోమని అర్థించాడు. బృహదస్సుడు తన కుమారుడు కువలాస్యుడు తనకంటే సమర్థుడని, కువలాస్యునికి 21,000 మంది పుత్రులున్నారని, వారు ఉదంకుని కార్యం పూర్తి చేయగలరని చెప్పి వనములకు వెళ్ళాడు. కువలాస్యుడు తన పుత్రులతో సైన్యంతో ఉదంకుని వెంట తీసుకుని దుందుని సంహరించటానికి ఎడారిలోకి వెళ్ళాడు. ఈ దుందుడు మధుకైటభుల కొడుకు. మధుకైటభులు మహాబలులు, ముల్లోకాలను జయించిన వారు. ప్రళయకాలంలో ముల్లోకాలు ఒక మహాసముద్రమై ఆ సముద్రంలో యోగ నిద్రలో విష్ణుమూర్తి పవళించి ఉన్నాడు. ఆయన నాభిలో ఉన్న బ్రహ్మదేవుని ఈ మధుకైటభులు హింసించుతున్నారు. బ్రహ్మదేవుని మొరవిని విష్ణువు యోగ నిద్రను వీడి మధుకైటభులకు వరం ఇస్తానన్నాడు. వారు, నీవు మాకు వరం ఇవ్వనక్కర్లేదు, మేమే నీకు వరం ఇస్తామో అన్నారు. సరే, మీరే నాకు ఒక వరం ఇవ్వండి, మీరిరువురు నా చేతిలో మరణించండి అన్నాడు విష్ణువు. వారు రాక్షసులైనా ఆడిన మాట తప్పని వారు.
వారు విష్ణుమూర్తి చేతిలో మరణించటానికి అంగీకరించారు. కానీ జలము లేని ప్రదేశంలో చంపమని కోరారు. అంతా జలమయం. విష్ణుమూర్తి వారి తెలివితేటలకు సంతసించి తన ఊరువులనే వేదికగా చేసుకుని వారి తలలను తన సుదర్శన చక్రంతో నరికివేశాడు. విష్ణువు దుందునిపై దండయాత్రకు వెడుతున్న కువలాశ్వునికి తన శక్తిని కొద్దిగా ప్రసాదించాడు. దేవతలు పైనుండి కువలాశ్వుని దీవించారు. శుభశకునాలు కనపడుతున్నాయి. ఎడారిలో ఇసుక తిన్నెల కింద పడుకుని ఉన్నారు. వాని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఎడారిలో ప్రకంపనలు వచ్చి ఇసుక మేటలు ఆకాశంలోకి ఎగసి పడుతూ ఉంటాయి. రాజు సైన్యం రాకుమారులు ఇసుక దిబ్బలను త్రవ్వుతున్నారు. దుందుడు ఈ అలజడికి లేచాడు. పెద్దగా ఆవులించాడు. ఆవులింతల నుండి అగ్ని జ్వాలలను మిన్నుముట్టాయి. రాకుమారులు 21,000 మంది, 3 తప్ప అందరూ ఆ అగ్ని జ్వాలలకు భస్మమైనారు. కువలాశ్వుడు దుందుడు భీకర యుద్ధం చేశారు. అనేక అస్త్రాలు ప్రయోగించారు. కువలాశ్వుడు చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించి దుందుని సంహరించాడు. దేవతలు ఋషులు దేవతల శత్రువైన దుందుని సంహరించిన వాడవు కాబట్టి ఇక నుంచి నీవు దుందుమారుడవు అని కీర్తించారు. దేవతలు కువలాసునికి వరమిస్తాము కోరుకోమన్నాడు. కువలాసుడు తనకు ఎల్లప్పుడూ పండితుల యందు గౌరవ భావము, విష్ణు భక్తి, దయా, దానం, ధర్మం తన యందు ఎల్లప్పుడూ ఉండే వరాలు కోరాడు. దేవతలు అనుగ్రహించారు. 88వ కథ ధర్మవ్యాధుని జ్ఞానబోధ. పూర్వము ఒక గ్రామంలో కౌశికుడు అనే ధార్మికుడు ఉండేవాడు. ఆయన వేదాధ్యయన పరుడు, తపస్వి. ఒకనాడు ఒక చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తున్న సమయంలో పక్షి రెట్ట వేసింది. ఆయన ఆగ్రహంతో పైకి చూశాడు. ఆ పక్షి వెంటనే భస్మమైపోయింది. తన వల్ల కాకి చనిపోవటం కౌశికుని కలిచివేసింది. మధ్యాహ్న సమయం అయింది. భిక్షాటనకు బయలుదేరాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగాడు. ఆ గృహిణి భిక్ష వేయటం కోసం లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ ఇంటి యజమాని మంచి ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తను చూడగానే సంతోషంతో ఎదురు వెళ్లి ఉపచారాలు చేసి భోజనం వడ్డించింది. భోజనం అయిన తరువాత తాంబూలం అందించింది. ఆ భర్తకు శయనించటానికి ఏర్పాట్లు చేసి ఆయన అలసట తీరేందుకు పాదాలు ఒత్తుతూ భర్తకు ప్రియమైన వాక్యాలు పలుకుతున్నప్పుడు బయట భిక్ష కోసం నిలుచున్న కౌశికుడు గుర్తుకు వచ్చాడు. ఆమె భిక్షాపాత్ర తీసుకుని వచ్చింది. కౌశికుడు కోపంతో రగిలిపోయాడు. పెట్టను అంటే వెంటనే వేరే ఇంటికి వెళ్లేవాడిని కదా, ఇంతసేపు నిలబెట్టడం భావ్యమా అని నిలదీశాడు. ఆ ఇల్లాలు సవినయంగా, నా భర్త ఆకలితో వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టి వచ్చేసరికి ఆలస్యమైంది, దీనిని అపరాధం, అహంకారముగా భావించవద్దని వేడుకొంది. నీ భర్తయే గొప్ప రాజా, ఇంటికి భిక్ష కోసం వచ్చిన విప్రుడు చులకనా? విప్రులను దేవతలు కూడా పూజిస్తారు, నీవు నిర్లక్ష్యం చేశావు అని నిష్ఠూరమాడాడు. విప్రుల మహాత్మ్యం ఎరిగిన దానను, కాని నాకు నా భర్తే దైవం, భర్తను సేవించటం కన్నా వేరే ధర్మమేమీ తెలియని దానను అన్నది. నీ ఆగ్రహం వల్ల ఒక పక్షి చనిపోయింది. కేవలం మనసా వాచా కర్మణ భక్తితో పతిని సేవిస్తున్న దానను కాబట్టి నీ విషయం తెలిసింది. కేవలం వేదాధ్యయనంలోనే నిష్ట గలవాడవు. ధర్మ సూక్ష్మత తెలుసుకో. మిథిలా నగరానికి వెళ్లి ధర్మవ్యాధుడనే జితేంద్రియుని కలుసుకో. తల్లిదండ్రుల సేవయే ధర్మంగా భావిస్తూ వారి సేవలో ధరిస్తున్నాడు. నీకు ధర్మ సూక్ష్మత వాని ద్వారా బోధపడుతుంది అని సూచించింది. కౌశికుడు వినమ్రంగా ఆమె సూచనను స్వీకరించి ధర్మవ్యాధుని సందర్శించేందుకు వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంసపు దుకాణాన్ని నడుపుతున్నాడు. దుకాణం వద్ద జనం బాగా అధికంగా ఉన్నారు. ఆ వాతావరణం చూడలేక దూరంగా నిలబడి ధర్మవ్యాధునితో సంభాషించేందుకు నిరీక్షిస్తున్నాడు కౌశికుడు. ధర్మవ్యాధునికి కౌశికుడు తన కోసం నిరీక్షిస్తున్నాడని తెలిసింది.
కౌశికుని వద్దకు వెళ్ళాడు. ఆ పతివ్రత చెప్పటం వలన నీవు నా దగ్గరకు వచ్చావు, మా ఇంటికి వెళదాం అని చెప్పి మర్యాదగా తన ఇంటికి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేశాడు. కౌశికునికి ఆశ్చర్యం వేసింది. తన వల్ల పక్షి చనిపోయింది అని ఆ ఇల్లాలికి తెలియటం, ఆ ఇల్లాలు పంపినదని ఈ ధర్మవ్యాధునికి తెలియటం, వారిరువురిని వారి ధర్మనిరతిని తలుచుకుంటూ ఉన్నాడు. జీవహింసతో కూడుకున్న జీవనం ధర్మమా అని ధర్మవ్యాధునితో కౌశికుడు అడిగాడు. ఎవరి ధర్మం వారు చేయటమే ధర్మం. ఇది మా కుల వృత్తి. బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణలతో పరిపాలన, వైశ్యులకు వ్యవసాయం, వ్యాపారం, పాడి పంటల అభివృద్ధి, శూద్రులకు సేవ, వ్యాధులకు మాంసం అమ్మకం ధర్మాలు. ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించటమే దైవత్వం. నేను జీవహింస చేయను. వేటగాళ్ళు చంపి తెచ్చిన జంతువుల మాంసం విక్రయిస్తాను. ఆ ధనమే నాకు జీవనాధారం. నా తల్లిదండ్రులను పూజిస్తాను, వారిని సేవిస్తాను, పెద్దలను గురువులను గౌరవిస్తాను, వినయ విధేయతలు కలిగి ఉంటాను, అతిథులను పూజిస్తాను, సేవకులను ఆదరిస్తాను. కులం ముఖ్యం కాదు, శీలం ముఖ్యం. ధర్మాలు తెలుసుకోగోరి వచ్చావు కాబట్టి చెబుతున్నాను. ఎవరి ధర్మం వారు పాటించడమే ధర్మం అని కౌశికునికి ధర్మబోధ చేశాడు. ధర్మవ్యాధుడు ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు నమస్కరించాడు. కౌశికుని పరిచయం చేశాడు. ఆ తల్లిదండ్రులు కొడుకు చూపే ఆదరణతో ఏ లోటు లేకుండా తూగుటుయ్యాలలో తాంబూల చర్వణం చేసి ఆనందంగా ముచ్చటించుకుంటున్నారు. నాయనా ధర్మవ్యాధ, నీవు త్రికరణ శుద్ధిగా మమ్ము సేవిస్తున్నావు. ధర్మానికి ప్రతిరూపం నీవు. తల్లిదండ్రులను పూజించటంలో పరశురాముడంతటి వానివి అని వారు తమ ప్రేమను ప్రకటించుకున్నారు. ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పాడు. కేవలం తల్లిదండ్రులకు సేవలు చేయటం వలననే ధర్మ పరిజ్ఞానం కలిగింది. తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు. నేను నా ఇల్లాలు నిత్యము భక్తితో వారికి సేవలు చేస్తాం. వారికి సేవ చేయటమే యజ్ఞం, పూజలు, వ్రతాలు. కౌశికముని, నీవు నీ తల్లిదండ్రులను సేవించటం లేదు, వారికి నీ ప్రేమను పంచటం లేదు. కేవలం వేదాధ్యయనంతో తరించాలనుకుంటున్నావు. నీ కోసం నీ మాతాపితరులు దుఃఖించి అంధులయ్యారు. వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేయి. అన్ని ధర్మాలు, అన్ని విద్యలు బోధపడతాయి. వారి సేవే నీకు క్షేమం అని ధర్మవ్యాధుడు కౌశికునికి ధర్మ సూక్ష్మం చెప్పాడు. కౌశికుడు అంగీకరించాడు. నీవే నాకు జ్ఞానభిక్ష పెట్టిన దేవమునివి అని కీర్తించాడు. కౌశికుడు భక్తితో ధర్మవ్యాధుని తన పూర్వజన్మ తెలిసియే ఉంటుంది చెప్పమన్నాడు. పూర్వజన్మలోనే నేను ఒక బ్రాహ్మణుడను, వేదాంగాలు చదువుకున్నాను. ఒక క్షత్రియునితో స్నేహం చేసి వేటయందు ఆసక్తి పెంచుకున్నాను. ఒకనాడు నా బాణం పొదల మాటున ఉన్న ఒక మునికి తగిలింది. ఆ ముని, హింస నీ ధర్మం కాదు, కాబట్టి నీవు వచ్చే జన్మలో హింస వృత్తిగా జీవించమని శపించాడు. నా పరిచర్యలకు ముని కోలుకున్నాడు. కానీ నేను శాపం తప్పించుకోలేకపోయాను. ముని శాంతించి నీ వృత్తి హింస అయినను తల్లిదండ్రుల సేవతో ధర్మం ఎరిగి జ్ఞానిగా జీవిస్తావని వరమిచ్చాడు అని చెప్పాడు. కౌశికుడు ధర్మవ్యాధునికి ప్రదక్షిణ నమస్కారములు చేసినాడు. కేవలం తల్లిదండ్రులను గౌరవించి వారికి భక్తితో సేవలు చేయటంలోనే ధర్మ స్వరూపమంతా బోధపడుతుందని, భర్తకు భక్తితో సేవలు చేయటం ద్వారా భార్య మహాజ్ఞాని అవుతుందని కౌశికుడు ధర్మవ్యాధుని ద్వారా తెలుసుకుని తాను తన తల్లిదండ్రుల సేవలో పునీతుడవటానికి ధర్మవ్యాధుని అనుమతి తీసుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. 89వ కథ. అగ్ని వంశం. అగ్ని హోమద్రవ్యాలు మోసి మోసి విసుగు చెందాడు. కొంతకాలం తపస్సు చేయగోరి అరణ్యానికి వెళ్ళాడు. తీవ్ర తపస్సు చేశాడు. చిక్కి శల్యమైనాడు.
తన బాధ్యత గుర్తుకు వచ్చింది. తాను జ్వరించకపోతే లోకాలు చెలిస్తాయి అని తిరిగి తన స్థానానికి వెళ్ళాడు. బ్రహ్మ అప్పటికే అంగిరస్సుని అగ్నిగా నియమించాడు. అంగిరసుడు అగ్నిని గుర్తించి అగ్ని పదవి నుండి తాను తప్పుకోబోయాడు. అగ్ని నిరాకరించాడు. వారిద్దరి మధ్య ఒడంబడిక కుదిరింది. అగ్ని ప్రథమాగ్ని అయి అంగిరస్సుని ప్రాజాపత్య అగ్నిగా తన పుత్రునిగా స్వీకరించాడు. అట్లా అగ్ని ప్రథమ కుమారుడు అంగిరసుడయ్యాడు. అంగిరసుని భార్య శివ. వారికి బృహత్కీర్తి, బృహజ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనసుడు, బృహన్మంత్రుడు, బృహద్భానుడు, బృహస్పతి అను కుమారులు పుట్టారు. భానుమతి, రాగ, సినీవాలి, కుహువు, అత్యుష్మతి, మహిష్మతి, మహామతి అను కుమార్తెలు పుట్టారు. బృహస్పతికి శమ్యుడు పుట్టాడు. యజ్ఞయాగాదులలో శమ్యునికి ప్రథమ నేతిధారను సమర్పిస్తారు. శమ్యుని భార్య సత్య. వారికి భరద్వాజుడు, భరతుడు అను కుమారులు కలిగారు. భరతునికి భారతుడు అనే కుమారుడు, భారతి అనే కుమార్తె పుట్టారు. భరద్వాజుని భార్య వీర. వారి కుమారుడు వీరుడు. వీరునికి భానుడు. భానుని కొడుకు నిశ్చవనుడు. నిశ్చవనుకి నిష్కృతి కొడుకు. నిష్కృతి అంటే విముక్తి. ఆయనను అర్చించిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నిష్కృతి కొడుకు రుజస్కరుడు. రుజస్కరుని కొడుకు క్రోధుడు. క్రోధునికి రసుడు కొడుకు. రసునికి స్వాహ అను కూతురు, కాముడు అను కొడుకు కలిగారు. కాముని కొడుకు అమోఘుడు. అమోఘుని కొడుకు ఉక్తుండు. కాశ్యపుడు, వాసిష్ఠుడు, ప్రాణుడు, ఆంగిరసుడు, చవనుడు కుమారుని పొందటానికి తీవ్ర తపస్సు చేశారు. మహావ్యావృతి మంత్రాన్ని అనుష్ఠిస్తున్నారు. వారి ఐదుగురికి పాంచజన్యుడు పుట్టాడు. వాని శిరస్సు నుండి బృహద్రథంతులు, ముఖము నుండి విష్ణువు, నాభి నుండి శివుడు, తేజస్సు నుండి ఇంద్రుడు, ప్రాణముల నుండి వాయువు, అగ్ని అస్తముల నుండి పళ్ళ నుండి విశ్వము, సర్వభూతములు పుట్టినాయి. తప్పుడు అను అగ్నికి 15 మంది మోసకారులైన పుత్రులు జన్మించారు. వీరు యజ్ఞ ఫలాలను దొంగిలించేవారు. అందుకు అగ్నికి సంస్కారం చేయటం జరిగేది. వీరు కాక తపునికి మొదట వైశ్వానరుడు పుట్టాడు. పండితుల చేత, మేఘుని చేత పూజలు అందుకునేవాడు. రెండవ వాడైన విశ్వపతి సమస్త సృష్టికి ప్రభు. మూడవ వాడు విశ్వకుడు, విశ్వానికి ఆత్మ. నాలుగవ వాడు విశ్వభుక్కు, సర్వభూతముల ఆహారాన్ని పచనం చేస్తాడు. ఐదవ వాడు గోపతి, సమస్త ధర్మక్రియలకు హేతువు. భానునికి బృహద్భాస భార్య. వారికి బుధుడు, మన్యుమంతుడు, ధృతిమంతుడు, ఆగ్రయణుడు, అగ్ని, సోముడు అను 6 కుమారులు, నిశి అను కుమార్తె పుట్టారు. పురంధరునికి మనువు పుట్టాడు. మనువు భానుపుత్రిక నిశిని పెండ్లాడాడు. ఆ మనువుకు ప్రాజాపత్యుడు అనే పేరు వచ్చింది. అప్పుడు భార్య ముదితకు అగ్ని జన్మించాడు. అగ్ని యజ్ఞంలో హోమ ద్రవ్యాలను తీసుకువెళ్లి ఇంద్రాది దేవతలకు సమర్పించేవాడు. అలసిపోయిన అగ్ని అధర్వుడనే వానికి ఆ పనికి నియమించి తాను పోయి సముద్రంలో దాగి ఉన్నాడు. దేవతలు అగ్ని కోసం వెతుకుతుండగా చేపలు అగ్నిదేవుని జాడని చెప్పాయి. అగ్నికి కోపం వచ్చి మత్స్యములకు ప్రజలు మిమ్ములను చంపుకు తింటారని శాపమిచ్చాడు. తన దేహాన్ని త్యాగం చేశాడు. అగ్ని శరీరాన్ని విడిచి పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన శరీరంలోని చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షాలు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చ అనే రత్నం, వాత నుండి కృష్ణశిల, నఖముల నుండి అభ్రకము, నరాల నుండి పగడము పుట్టాయి. మహర్షులు అధర్వుని అగ్నిగా పూజింపసాగారు. అగ్ని మరల పైకి వచ్చి హోమద్రవ్యాలను మోయడానికి సంసిద్ధుడయ్యాడు. ఎందరు అగ్నులు పుట్టినా అందరి యందు ఉన్న తేజస్సు ఒక్కటే. 90వ కథ.
కుమారస్వామిచే మహిషాసుర సంహారం. పరమేశ్వరుని కుమారుడు కుమారస్వామి. దేవేంద్రుని సంరక్షణలో ఉన్న కన్య సౌందర్యవతి అయిన దేవసేనను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం షష్ఠి నాడు జరిగింది. కావున జనులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పండుగ అయింది. అగ్నికి స్వాహాదేవికి ఎడబాటు కలిగింది. స్వాహాదేవి తన భర్తకు ఎడబాటు లేకుండా ఉండే వరం ఇవ్వమని కుమారస్వామిని కోరింది. అగ్నిలో హోమ ద్రవ్యాలను వేసేటప్పుడు చదివే మంత్రాల చివర స్వాహ అంటూ ఉచ్చరిస్తారు. నీవు నీ భర్త వెంటే ఉంటావు అని అనుగ్రహించాడు. మహిషుడనే రాక్షసుడు అపారమైన సైన్యంతో దేవతల మీదకి యుద్ధానికి వచ్చాడు. వాని ధాటికి దేవతలు పారిపోయారు. దేవేంద్రుడు వారిని ఉత్సాహపరిచి మరల యుద్ధానికి పిలిచాడు. దేవేంద్రుని ధాటికి రాక్షస సైన్యం విలవిల్లాడింది. మహిషాసురుడు కొండను ఎత్తి దేవతలపై విసిరాడు. దేవతలు పిండి అయ్యారు. మహిషాసురుడు నేరుగా శివుణ్ణే పట్టుకున్నాడు. దేవతలు ఋషులు భయపడ్డారు. శివుడు మాత్రం చిరునవ్వుతో కుమారస్వామిని పిలిచి ఆలస్యం చేయక మహిషాసురుని వధించమన్నాడు. కుమారస్వామి తన శక్తి అనే ఆయుధాన్ని విసిరాడు. ఆ శక్తి మహిషాసురుణ్ణి దహించింది. ఆ శక్తి రాక్షసులనందరినీ సంహరించింది. 91వ కథ. ఆదర్శ గృహిణి ద్రౌపది. శ్రీకృష్ణుడు సత్యభామ పాండవులను పరామర్శించటానికి అరణ్యానికి వచ్చారు. సత్యభామ చనువుతో హాస్యంగా ద్రౌపదిని అడిగింది, నీ భర్తలు మహాపరాక్రమవంతులు, కాని నీ యందు ఎల్లప్పుడూ అనురక్తులై నీతోనే ప్రపంచం అన్నట్లుగా ఉంటారు. ఏమి మాయ చేశావు? వశీకరణ మంత్రాలు వల్లించావా? ఆ రహస్యమేదో చెబితే నా కృష్ణ భగవానుని కూడా నా కొంగుకు ముడివేసుకుంటాను అంటూ సత్యభామ సరసమాడింది. మంత్రాలతో భర్తలను కొంగుకు కట్టుకోవటం అయ్యే పని కాదు. అటువంటి ప్రయత్నాల వల్ల భర్తలకు శాశ్వతంగా దూరం కావలసి వస్తుంది. మన ప్రవర్తన, మన సేవలతోనే భర్తల మెప్పు పొందగలం అంటూ ద్రౌపది తాను ఆచరిస్తున్న నమ్మిన సూత్రాలను వివరించింది. భర్తలు ఇతర స్త్రీల యందు ఆసక్తిని కనబరిచినా పట్టించుకోను. వినయ విధేయతలతో పరిచర్యలు చేస్తాను. పెడసరి మాటలు వెక్కిరింతలు చేయను. అమరులైన యక్ష గంధర్వులైన పరపురుషులను కోరను. భర్తలు ఇంటికి రాగానే వారు కాళ్ళు కడుగుకునేందుకు నీరిచ్చి ఆసనములు ఏర్పాటు చేస్తా. వారి భోజనమునకు ఏర్పాట్లు చేసి వారు శయనించిన పిదప నేను భోజనం చేసి నిద్రిస్తాను. ఈ పనులన్నీ వారికి నేనే స్వయంగా చేస్తాను తప్ప పరిచారికలను నియోగించను. ధనధాన్యములను వృధా చేయను. బంధువులను ఆదరిస్తాను. వీధి వాకిలిలో నిలబడటం, దుష్ట స్త్రీలతో స్నేహం, స్థాయికి మించి నవ్వటం వంటి పనికి మాలిన పనులు చేయను. భర్తలు వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంటిలో నేను అలంకరణలకు దూరంగా ఉంటాను. కనీసం పూలు కూడా ధరించను. అత్తగారిని నిర్లక్ష్యం చేసి వారికి ఆగ్రహం తెప్పించను. వారి యందు భయభక్తులతో మెసలుకుంటాను. ధర్మరాజు కొలువులో 1,00,000 మంది సేవకులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వారు అతిథులకు చేసే ఉపచారాలలో ఎటువంటి లోటు రాకుండా, అశ్రద్ధ కనపడనీయకుండా వారి సేవలను పర్యవేక్షిస్తూ ఉంటాను. తినటానికి, నిద్రించటానికి సమయం దొరకదు. ఇదే నేను ఆచరిస్తున్న పతివ్రతం. నా సేవలు, నా వినయ విధేయతలకు ముగ్ధులై నన్ను నా భర్తలు ప్రేమిస్తున్నారు అని ద్రౌపది చెప్పింది. సత్యభామ ద్రౌపదిని మనసారా మెచ్చుకుని అభినందించింది. ద్రౌపది పుత్రులు ద్వారకలో క్షేమముగా ఉన్నారని తెలిపి శ్రీకృష్ణుడు, సత్యభామ ద్వారకకు తిరిగి వెళ్ళారు. 92వ కథ. ఘోషయాత్ర. ధృతరాష్ట్రుడు పాండవులను తలుచుకుంటూ దుఃఖించాడు. తన పుత్రుల వల్లనే పాండవులు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. పాండవులు మహాశక్తిమంతులు. వారి వల్ల తన సంతానానికి కీడు తప్పదని చింతిస్తున్నాడు. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు ధృతరాష్ట్రుని వేదన గమనించారు. వారికి
ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్లి వారి ముందర తమ ప్రభావాన్ని చూపి పాండవులను అవహేళన చేసి రాదలిచారు. ధృతరాష్ట్రుని అనుమతి లేనిదే ద్వైతవనంలోకి అడుగు పెట్టడం కష్టం. అక్కడ పాండవులు ఉన్నారు. అనవసరపు యుద్ధము జరగవచ్చునని అభ్యంతరం చెబుతాడని ఊహించి ఒక ఉపాయం ఆలోచించారు. సుమంగుడు అనే గోవుల కాపురిని పిలిచి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి, ద్వైతవనంలో క్రూర మృగాల వలన గోవులకు రక్షణ లేకుండా పోయింది. గోరక్షణకై తగు చర్యలు తీసుకోవలసినదని అర్థించమన్నారు. గోరక్షకుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి దుర్యోధనాదులు చెప్పమన్నట్లుగా చెప్పాడు. వెంటనే దుర్యోధనుడు తాము వెళ్లి క్రూర జంతువులను వేటాడి గోరక్షణ చేసి వస్తామన్నాడు. ద్వైతవనంలో పాండవులు ఉన్నారు. వారి వద్దకు మీరు వెళ్ళవద్దని సూచించాడు. కానీ గోరక్షణ, క్రూర జంతువుల సంహరణ రెండూ రాజు బాధ్యతలే, రాజధర్మం కూడా అని వారిని ద్వైతవనానికి వెళ్ళమని, గోవులను రక్షించమని చెప్పి పంపాడు. దుర్యోధనుడు తన భార్యలతో, పరివారముతో, దాసదాసీ జనంతో వైభవంగా ఘోషయాత్రకు అపార సైన్యంను తీసుకుని కర్ణ, శకుని సోదరులు తోడురాగా కదలి వెళ్ళాడు. ద్వైతవనం నిండా ఎటు చూసిన రంగురంగుల గోవులే. దుర్యోధనుడు గోరక్షణకు తగు ఏర్పాట్లు చేసి ఆ తరువాత వినోద ప్రదర్శనలో పాల్గొని ఆటపాటలు పాడేవారిని సత్కరించాడు. వేట ప్రారంభించి ఏనుగులను బంధించాడు, సింహాలను నరికాడు, అనేక క్రూర జంతువులను వధించాడు. పండ్లతో నిండిన వృక్షాలు కలిగిన వనంలో విహరించాడు. అక్కడ ఉన్న సరస్సు దరిచేరాడు. ఆ సరస్సు తీరంలో ధర్మరాజు సద్యస్కందం అనే క్రతువు చేస్తున్నాడు. ఆ వ్రతము వనములు దొరికే పండ్లు, కూరగాయలతోనే నిర్వహించబడటం విశేషం. దుర్యోధనుడు ఆ సరస్సు సమీపంలో తమ కోసం క్రీడాగృహములు నిర్మించమని సేనలను ఆదేశించాడు. వారు నిర్మాణం ఆరంభించారు. అక్కడ ఉన్న గంధర్వులు దుర్యోధన సేనలను అడ్డుకుని ఆ సరోవర ప్రాంతం చిత్రసేనుడనే గంధర్వునిది, ఆయన అనుమతి లేకుండా ఏమీ ఏర్పాట్లు చేయకూడదు అని వారించారు. దుర్యోధన సేనలకు చిత్రసేనుని అనుచరగణం మధ్య వాగ్వివాదం జరిగింది. అది యుద్ధంగా మారింది. ప్రశాంతంగా ఉన్న సరోవర ప్రాంతం పెద్ద రణరంగంగా మారింది. కర్ణుడు ఒక్కడే వారిని వీరోచితంగా ఎదుర్కొంటున్నాడు. దుశ్శాసనాదులు పారిపోయి దుర్యోధనుని సరసన చేరారు. లక్షల కొలది గంధర్వులు భీకర యుద్ధం చేస్తున్నారు. దుర్యోధనుడు విజృంభించాడు. గంధర్వులు పరాజితులైనారు. చిత్రసేనుడు ఆగ్రహంతో ఊగిపోయి తానే స్వయంగా యుద్ధంలోకి వచ్చాడు. చిత్రసేనుడు మాయా యుద్ధంలో నేర్పరి. దుర్యోధనుని సేనలు పారిపోయి ధర్మరాజు ఉన్న ప్రదేశానికి వెళ్లి రక్షించమని వేడుకున్నారు. చిత్రసేనుడు కర్ణుని రథాన్ని ధ్వంసం చేశాడు. కర్ణుడు యుద్ధభూమిని వదిలి వెళ్ళాడు. ఆ తరువాత చిత్రసేనుడు దుర్యోధనుని రథాన్ని పగులగొట్టాడు. దుర్యోధనుని పట్టి క్రింద పడవేసి 2 చేతులు వెనుక కట్టివేశాడు. విజయ గర్వంతో గర్జించాడు. అది చూసి గంధర్వులు రెచ్చిపోయి దుర్యోధనుడి భార్యలను, కుమారులను, సోదరులను బంధించారు. ధర్మరాజు తాను యజ్ఞ దీక్షలో ఉండటం చేత దుర్యోధనుని రక్షించడానికి వెళ్ళలేకపోతున్నానని తమ్ములను, జ్ఞాతులను కాపాడుకొనటంలోని ఆవశ్యకతను చెప్పి వారు కాదన్న బుజ్జగించి చిత్రసేనును ఓడించి దుర్యోధనునికి విముక్తి కలిగించమన్నాడు. భీమ, అర్జున, నకుల, సహదేవులు యుద్ధ సన్నద్ధులై చిత్రసేనుని సమీపించారు. చిత్రసేనుడు దుర్యోధనాదులను గంధమాదన పర్వతం పైకి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. భీమార్జునులు చిత్రసేనునితో దుర్యోధనాదులను విడవమని చెప్పారు. చిత్రసేనుడు, అర్జునుడు పాత మిత్రులే అయినా చిత్రసేనుడు వారిని విడవనన్నాడు. భీమ, అర్జున, నకుల, సహదేవులు చిత్రసేనునితో భీకర యుద్ధం చేసి ఓడించారు. చిత్రసేనుడు అర్జునునితో, దుర్యోధనుడు మీకు హాని చేయాలనే తలంపుతో ఘోషయాత్రకు బయలుదేరాడు. ఇంద్రుడు గ్రహించి వారిని బంధించి తీసుకురమ్మనమన్నాడు అని చెప్పాడు. అర్జునుడు చిత్రసేనుని, దుర్యోధనాదులను ధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. ధర్మరాజు చిత్రసేనుడికి నచ్చచెప్పి పంపించాడు. చిత్రసేనుడు ఇంద్రుని వద్దకు వెళ్లి జరిగిన వృత్తాంతం చెప్పాడు. ఇంద్రుడు అమృత ధారలతో చనిపోయిన గంధర్వులను బ్రతికించాడు. ధర్మరాజు దుర్యోధనునితో ఇట్టి దుస్సాహసాలను చేయవద్దని ధర్మసూక్తులు చెప్పి పంపించాడు. దుర్యోధనుడు పరాభవంతో తలదించుకుని వెళ్ళాడు.
93వ కథ దుర్యోధనుని పూర్వజన్మ. సుయోధనుడు స్వాభిమాని. ద్వైతవనంలో చిత్రసేనుని చేతిలో పరాజయం పొందటం, పాండవుల చేత విడిపింపబడటం భరించలేకపోయాడు. యుద్ధభూమి నుండి వెనుదిరిగిన కర్ణుడు సుయోధనుడు చిత్రసేనుని గెలిచాడనుకున్నాడు. సుయోధనుణ్ణి అభినందించటానికి వచ్చాడు. సుయోధనుడు తాను చిత్రసేనుని చేతిలో పరాభవింపబడటం, పాండవులు రక్షించటం అంతా చెప్పి తాను ప్రాయోపవేశం చేయ నిశ్చయించుకున్నానని కర్ణునితో చెప్పాడు. కర్ణుడు శకుని అనేక విధాల నచ్చ చెప్పారు. దుశ్శాసనుడు పాదాలపై పడి ప్రాధేయపడ్డాడు. ప్రాయోపవేశం చేయవద్దని శకుని సుయోధనుని అనునయిస్తూ ఈ రాజ్యం తాను పాచికల ద్వారా సంపాదించి పెట్టినదని, దానిని విడిచిపెట్టే హక్కు సుయోధనునికి లేదని, అలా చేస్తే తన మనస్సు బాధపడుతుందని చెప్పాడు. కర్ణుడు పాండవులు ఈ రాజ్యంలో ప్రజలు, నీవు ప్రజలను పాలించే మహారాజులు. రాజుని రక్షించుకోవటం ప్రజల బాధ్యత. అందులోనూ పాండవులు నీ బానిసలు. వారికి ప్రభు సేవ చేసుకునే భాగ్యం లభించింది అని నచ్చ చెప్పాడు. సుయోధనుడు తన సంకల్పంలో స్థిరంగా ఉన్నాడు. దుర్యోధనుడు శుచి అయి దర్భాసన మీద కూర్చుని అవయవ దిగ్బంధనం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళాడు. పాతాళంలో ఉన్న రాక్షసులకు సుయోధనుని ఆత్మహత్య ప్రయత్నం తెలిసింది. వారు శుక్రుడు మొదలైన వారితో హోమం చేయించారు. ఆ హోమకుండంలో నుండి కృత్య అనే భయంకర ఆకారం పుట్టింది. రాక్షసులు దుర్యోధనుని పాతాళానికి తీసుకురమ్మనమని ఆదేశించారు. కృత్య తన మాయాశక్తితో దుర్యోధనుని పాతాళానికి తెచ్చింది. వారు దుర్యోధనుని ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు. ఆత్మహత్య వల్ల అపకీర్తి, అధోలోకాలు పొందవలసి వస్తుంది. నీవు అసాధారణ వ్యక్తివి. నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతాం అంటూ చెప్పటం మొదలుపెట్టారు. మేము పరమేశ్వరుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేసి నిన్ను మా నేతగా పొందాము. నీ శరీరంలో తల నుండి నాభి వరకు వజ్ర సమానం. అస్త్రములు, శస్త్రములు ఛేదించలేవు. నీ శరీరం ఆహ్లాదంగా దేవతా స్త్రీలకు, మానవ స్త్రీలకు ఆనందం కలిగిస్తుంది. నీకు అండగా నిలిచేందుకు నీవు పుట్టిన వెంటనే అనేక మంది రాక్షసులు క్షత్రియ వంశాలలో పుట్టారు. భీష్మ, ద్రోణాదులు దేవతాంశ కలవారైన రాక్షసులు ప్రభావం వారి మనస్సును అల్లకల్లోలం చేసి బంధువులని, శిష్యులని తనవారని చూడక పాండవులను, వారి బంధువర్గము వారిని సంహరిస్తారు. నరకాసురుని అంశ కర్ణునిలో ప్రవేశించి కృష్ణుని, అర్జునుని వధిస్తాడు. నీకు జయం లభిస్తుంది. రాక్షసులు కోట్ల మంది సంసప్తకులు అనగా ప్రాణం పోయే వరకు యుద్ధం చేస్తామని ప్రతినబూనివారు నీకు యుద్ధంలో సహాయం చేయటానికి పుట్టారు. త్వరలో ఈ భూమండలం అంతా నీవు చక్రవర్తివై పరిపాలిస్తావు అని చెప్పారు. కృత్య దుర్యోధనుని ఆయన స్థానానికి చేర్చింది. దుర్యోధనుడు సమాధి స్థితి నుండి బయటకు వచ్చాడు. అది నిజమా లేక భ్రమ అని ఆలోచించి నిజమని నిర్ధారించుకున్నాడు. ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాడు. తన పరివారంతో హస్తిన చేరుకున్నాడు. భీష్ముడు జరిగింది తెలుసుకుని దుష్టమైన ఆలోచనల పర్యవసానం చాలా చెడ్డగా ఉంటుంది. కష్టకాలంలో కర్ణుడు కూడా పిరికి వాని వలె నిన్ను వదిలి పారిపోయాడు. పాండవులు ఉదారులు, ధర్మచింతన కలవారు. వారితో చెలిమి చేసుకో అని హెచ్చరించాడు. విని వదిలేశాడు దుర్యోధనుడు. పాండవులు చేసినట్లుగా రాజసూయం చేయతలిచాడు. పాండవులను జయించితే గాని రాజసూయం చేయకూడదని తెలిపారు. రాజసూయంతో సమానమైన వైష్ణవ యాగం చేయమని చెప్పారు. దుర్యోధనుడు అంగీకరించి అట్టహాసంగా యజ్ఞానికి ఏర్పాట్లు చేయించాడు. పాండవులకు ఆహ్వానం పంపాడు. ధర్మరాజు తాము అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేయకుండా రాకూడదని సున్నితంగా తిరస్కరించాడు. వైష్ణవ యాగం వైభవంగా జరిగింది. 94వ కథ ముద్గలుడు. ధర్మరాజుకు ద్వైతవనంలో ఉన్నప్పుడు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో జంతు సమూహం కనబడి, మీరు మీ పరివారం నిత్యము వేటాడటం వలన మా సంఖ్య తగ్గిపోతుంది. మీరు దయకలవారు, వేరే ప్రదేశానికి వెళ్ళండి అని అర్థించాయి. ఉదయం తమ్ముళ్లతో తన కల గురించి చెప్పాడు. మనం కామ్యక వనం వెళ్లి తృణబిందు ఆశ్రమంలో ఉండటం న్యాయం. అక్కడ
వృక్షములు పండ్లతో నిండి ఉంటాయి. జంతువులు పుష్కలంగా ఉన్నాయి. మనం మరల అక్కడికి వెళదాము అని ధర్మరాజు తమ్ముళ్లతో చెప్పాడు. వారు అంగీకరించి కామ్యక వనానికి వెళ్లారు. వ్యాసుడు కామ్యక వనంలో వారిని కలిసి యోగక్షేమములు విచారించాడు. ధర్మరాజు వ్యాసుణ్ణి దానం గొప్పదా, తపస్సు గొప్పదా అని అడిగాడు. వ్యాసుడు మానవుడు శ్రమించి సంపాదించిన ధనాన్ని వదులుకోవటం చాలా కష్టమైన విషయం. ప్రాణం కంటే ధనం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అందుచేత లోతుగా పరీక్షిస్తే దానమే గొప్పది. దానం విషయంలో 3 సూత్రాలు పాటించాలి. దానం సరియైన సమయంలో ఇవ్వాలి. దానం సముచితమైన చోట ఇవ్వాలి. అర్హత ఉన్నవానికి మాత్రమే ఇవ్వాలి. అటువంటి దానం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు అని వ్యాసుడు చెప్పాడు. ముత్కలుడు దానం చేయటం వలననే మోక్షం పొందాడని తెలిపాడు. ముద్గలుడు మహాతపస్వి. అతిథి మర్యాదలు చేయటం, సత్యం పలకటం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ముద్గలుడు భార్యాపుత్రులతో కురుక్షేత్రంలో నివసించేవాడు. చేలల్లో రాలిన గింజలను ఏరుకు తినే ఉంచవృత్తిని స్వీకరించాడు. పాడ్యం నుండి 14 రోజులు ధాన్యం ఏరుకుని పౌర్ణమి అమావాస్యలలో మాత్రమే ఆహారం వండి దేవతలకు నివేదించి అతిథులకు పెట్టి మిగిలిన ఆహారం భుజించేవారు. దీనిని పక్షోపవాస వ్రతం అంటారు. దుర్వాసుడు ముద్గలుని పరీక్షించాలని పిచ్చిదాని వలె చిరిగిన వస్త్రాలతో దుర్భాషలాడుతూ ఆకలి అంటూ ముద్గలుని ఇంటికి వచ్చాడు. ఆ 14 రోజులు కష్టపడి సంపాదించిన గింజలతో పౌర్ణమి నాడు వండిన అన్నమును దుర్వాసమునికి వడ్డించాడు. దుర్వాసుడు తాను తినగలిగినంత తిని మిగిలింది ఒంటికి పూసుకుని వెళ్ళాడు. మరల అమావాస్యకు వచ్చాడు. తిన్నంత తిని మిగిలింది ఒంటికి పూసుకుని వెళ్ళాడు. ఇలా 3 పౌర్ణమిలు 3 అమావాస్యలు దుర్వాసుడు ముద్గలునికి ఆహారం లేకుండా చేశాడు. దుర్వాసునికి ఆశ్చర్యం వేసింది. అతిథి మర్యాదలో ముద్గలుని నిష్ఠ, దానం చేయటంలో ముద్గలుని శ్రద్ధ దుర్వాసునికి ఆనందం కలిగించాయి. ముద్గలముని, నీవు బొందితోనే స్వర్గ ప్రవేశించేస్తావు. దేవతల విమానం వస్తుంది అని వెళ్ళాడు. వెంటనే దేవతల విమానం వచ్చింది. దేవదూత స్వర్గానికి ఆహ్వానం అందించాడు. ముద్గలుడు దేవదూతని స్వర్గంలో ఏమున్నది అని అడిగాడు. మనది సాప్తపదీనంగా కదా, 7 మాటలు కలిస్తే వారు మిత్రులు అవుతారు కాబట్టి వివరంగా చెప్పమన్నాడు. సిద్ధులు, యజ్ఞాలు చేసిన వారు, వీర మరణం పొందిన వారు ఉంటారు. స్వర్గంలో రోగాలు లేవు, వార్ధక్యం ఉండదు. సర్వం సుందరం, ఆనందమే తప్ప ఏ బాధలు ఉండవు. స్వర్గం పైన బ్రహ్మలోకం. అక్కడ మనువులు, బ్రహ్మలు, బ్రహ్మర్షులు ఉంటారు. పునర్జన్మలు ఉండవు. శాశ్వతమైన సత్యలోకం అది అని చెప్పాడు. స్వర్గలోక నివాసం చేసుకున్న పుణ్యం ఎంత ఉన్నదో అంతవరకే. తరువాత మళ్ళీ జన్మలు ఎత్తవలసిందే. స్వర్గలోకంలో అందరికీ ఒకే స్థానం ఉండదు. స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నాడు. ముద్గలుడు స్వర్గలోకం వద్దని తిరస్కరించాడు. బ్రహ్మలోకవాసి నగుటకు కావలసిన ప్రయత్నం చేస్తానన్నాడు. ఉంచవొత్తిని సైతం విడిచి నిర్వికల్ప సమాధి స్థితి పొంది జ్ఞాని అయి మోక్షాన్ని పొందాడు. వ్యాసుడు ముద్గలుని కథ చెప్పి ధర్మరాజుతో తపస్సు చేసి శుభాలు పొందమని ఆశీర్వదించి వెళ్ళాడు. 95వ కథ, సైంధవునికి పరాభవం. పాండవులు ద్రౌపదికి తోడుగా ధౌమ్యుని ఉంచి ఆహారం కోసం వారు వేటకు వెళ్లారు. అదే సమయంలో సింధు దేశపు రాజు జయద్రథుడు తన పరివారముతో సాల్వ రాజకుమారిని వివాహం చేసుకున్నట్టుకు వెళుతూ ఆశ్రమం ముందు ఉన్న ద్రౌపదిని చూసి మోహపడ్డాడు. తన ప్రియమిత్రుడు కోటికాస్యుని పిలిచి ఆ యవనవతి వివరాలు కనుగొని నాతో పొందుకు అంగీకరింపజేయమని పంపాడు. కోటికాస్యునికి ద్రౌపది తాను ద్రుపదరాజ పుత్రినని, పాండవుల భార్యనని, పిల్లల తల్లినని, చెడు ఆలోచనలు కూడదని వారించి చెప్పి పంపింది. కోటికాస్యుడు జయద్రథునికి ద్రౌపది చెప్పిన వివరాలు చెప్పాడు. జయద్రథుడని పిలువబడే ఆ సైంధవుడు రథం దిగి ద్రౌపది వద్దకు వచ్చాడు. పాండవుల యోగక్షేమాలు అడిగాడు.
ద్రౌపది పాండవులు వచ్చే వేళ అయింది. వారి అతిథి మర్యాదలు స్వీకరించి వెళ్ళమన్నది. మర్యాదలకేమున్నది, నిన్ను కోరి వచ్చాను, రా, నా రథం ఎక్కు, నా కోరిక తీర్చు అన్నాడు. ద్రౌపది, నీవు ధృతరాష్ట్రుని కుమార్తె, దుస్సల భర్తవి, నాకు అన్నగారి వరుస, ధర్మప్రభువుల వంశం మీది, వెళ్ళిపో అంది. సామాన్యుల ధర్మం వేరు, రజధర్మం వేరు, రాజులు వరుసవావిలు చూడపని లేదు అని ఆమె చీర కొంగుపట్టి లాగుకొని రథము నెక్కించాడు. ఆమె దీనంగా విలపిస్తూ ధౌమ్యుని పిలిచింది. ధౌమ్యుడు సైంధవునికి హితబోధ చేశాడు. ఫలితం శూన్యం. ధౌమ్యుడు రథం వెంట పరిగెడుతూ వెళ్ళాడు. పాండవులు వేట నుంచి తిరిగి వచ్చారు. దారిలోనే ధర్మరాజుకు దుశ్శకునాలు కనపడ్డాయి. ద్రౌపది దాసి ధాత్రేయిక క్రోధిస్తూ జరిగిన విషయం చెప్పి వారు ఇప్పుడే వెళ్ళారు అని చెప్పింది. పాండవులు ఉగ్రులయ్యారు. తమ రథాలను సైంధవుని రథం వెళ్లిన దిక్కుకు వేగంగా నడిపారు. కొద్ది సమయంలోనే సైంధవుని నిలువరించారు. భీకర యుద్ధం జరిగింది. పాండవుల ధాటికి సైంధవుడు రథం దిగి పారిపోయాడు. భీమార్జునులు సైంధవుని వెంటాడి పట్టుకుని ధర్మరాజు వద్దకు తీసుకువచ్చారు. సైంధవుడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ధర్మరాజు వదిలివేయమన్నాడు. ద్రౌపది వానిని వధించమన్నది. భీముడు వాని తలను మరల జుట్టు మొలవకుండా చెక్కి పంచశిఖలను పెట్టి వదిలాడు. సైంధవుడు గంగా సంగమం వద్దకు వెళ్లి పరమేశ్వరుని కోసం తీవ్ర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై వరం ఇస్తానన్నాడు. పాండవులను జయించే వరం కావాలన్నాడు. శివుడు అది అసాధ్యం, అర్జునుని ఎవ్వరూ గెలవలేరు, యుద్ధం వస్తే నేను సైతం గెలవలేను అని మిగతా నలుగురిని ఒక్కరోజు గెలిచే వరం ఇస్తున్నానని అంతర్ధానమయ్యాడు. 96వ కథ, రామకథ. ఇక్ష్వాకు వంశంలోని వాడు దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు. పెద్ద భార్య కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అను నలుగురు కుమారులు కలిగారు. రాముడు జనకుని కుమార్తె సీతను వివాహం చేసుకున్నాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు, పులస్త్యుని కుమారుడు వైశ్రవణుడు. వైశ్రవణుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి ధనాధిపత్యము పొంది దిక్పాలకుడయ్యాడు. తనను గౌరవించకుండా నేరుగా బ్రహ్మనే మెప్పించి వరములు పొందాడన్న కోపంతో పులస్త్యుడు తన శరీరం సగభాగం నుండి విశ్రవసుడిని సృష్టించి వైశ్రవణునికి కీడు తలపెట్టమని పంపాడు. వైశ్రవణుడు విశ్రవసును ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని తనను పుత్రునిగా స్వీకరించమని అంగీకరింపజేశాడు. విశ్రవసు సేవలకై పుష్పోత్కట, మాలిని, బక అను ముగ్గురు రాక్షస స్త్రీలను నియోగించాడు. ఆ ముగ్గురు యవనవతులు విశ్రవసునికి సేవలు చేసి మెప్పించి ఆయన మనస్సును గెలిచారు. గర్భవతులయ్యారు. పుష్పోత్కటకు రావణుడు, కుంభకర్ణుడు, మాలినికి విభీషణుడు, బకకు కరుడు అనే కొడుకు, శూర్పణఖ అనే కూతురు కవలలుగా పుట్టారు. వైశ్రవణుడు తండ్రి వద్దకు విమానంలో రాగా ఆయన వైభవమును చూశారు. ఆ సంపద తపస్సు వలన కలిగిందని తెలుసుకుని వారు ముగ్గురు తీవ్ర తపస్సు చేశారు. కరుడు, శూర్పణఖ వారికి సేవలు చేశారు. బ్రహ్మ రావణునికి ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అమరత్వం కావాలన్నాడు రావణుడు. కుదరదన్నాడు బ్రహ్మ. మనుష్యులు తప్ప వేరెవరు నన్ను గెలవకూడదు, కామరూపం కోరాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు తనకు చక్కని నిద్ర కావాలన్న వరం పొందాడు. విభీషణుడు తన మనసు ఎప్పుడు ధర్మమునందే ఉండే వరము ఇయ్యమన్నాడు. బ్రహ్మ ఆనందపడి విభీషణునికి అమరత్వం ప్రసాదించాడు. రావణుడు లంకలో ఉన్న కుబేరునిపై యుద్ధానికి వెళ్లి లంకను ఆక్రమించుకున్నాడు. కుబేరుడు లంకను విడిచి వెళ్ళాడు. రావణుడు దిక్పాలకులను జయించి లోకాలకు భీతి కలిగించి ఏడిపించటం వల్ల రావణుడు అని పేరు పొందాడు. దశకంఠుడు. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి రావణ అకృత్యాలు చెప్పి రక్షించమన్నారు. విష్ణువు త్వరలో రామునిగా జన్మించి
రావణ సంహారం చేస్తాడు. దేవతలందరూ తమ అంశలతో వానరులుగా, భల్లూకాలుగా జన్మించి రామునికి సహకరిస్తారు అని చెప్పి పంపాడు. దేవతలు వానర భల్లూకాలుగా జన్మించారు. రామునికి రాజ్యభారం అప్పచెప్పి విశ్రాంతి తీసుకోదలిచాడు దశరథుడు. పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేశాడు. కైక దశరథునితో, పూర్వం నీవు నాకిచ్చిన 2 వరాలు ఇప్పుడు ఇవ్వమని కోరింది. రాజు సరేనన్నాడు. పట్టాభిషేకం భరతునికి చేయి, రాముని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపమని కోరింది. రాజు తల్లడిల్లిపోయాడు. కైక రామునితో తండ్రి వేదనకి కారణం చెప్పింది. రాముడు సీతను తీసుకుని లక్ష్మణుడు వెంట రాగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళాడు. రాముని మీద ప్రేమ మనోవ్యాధిగా మారి దశరథుడు అస్తమించాడు. భరతుడు మేనమామ ఇంటి నుండి వచ్చాడు. తల్లి దుశ్చర్యకు తీవ్ర ఆగ్రహం చెందాడు. తండ్రికి అంత్యక్రియలు చేశాడు. తాను పరుగు పరుగున రాముని చేరి రాజ్యభారం వహించమని ప్రాధేయపడ్డాడు. రాముడు అంగీకరించలేదు. రామపాదుకలు తెచ్చుకుని భరతుడు రాజ్యపాలన చేశాడు. చిత్రకూటంలో జనులు అధికంగా వస్తున్నారని రాముడు, సీత, లక్ష్మణుడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. దండకారణ్యంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. శూర్పణఖ, కరుడు దండకారణ్యంలోనే ఉంటున్నారు. శూర్పణఖ రామును చూసి మోహించింది. రాముడు కాదని లక్ష్మణుని వద్దకు పంపాడు. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. కరుడు తన చెల్లెలకు జరిగిన పరాభవంలో రామునిపై దాడి చేసి తీవ్రంగా యుద్ధం చేసి తన సైన్యముతో సహా మరణించాడు. శూర్పణఖ రావణుని దగ్గరికి వెళ్ళింది. రాముడు కరదూషణాదులను సంహరించాడు. రాముని భార్య సీత అతిలోక సుందరి, నీవు ఆమెను చేపట్టుమని ప్రోత్సహించింది. రావణుడు మారీచుని బంగారు జింక రూపంలో సీతకు కనపడేటట్లు సంచరించమన్నాడు. రాముడు నిన్ను పట్టుకోవటానికి వస్తాడు. రామునికి చిక్కకుండా దూరం దూరంగా పరిగెడుతూ రాముని సీతకు దూరం చేయి, నేను సీతను అపహరిస్తాను అని రావణుడు మారీచుని ఒప్పించాడు. మారీచుడు అంగీకరించి బంగారు జింకగా సీత ముందు గెంతాడు. సీత జింకను చూసి మనసు పడింది. రాముడు దానిని పట్టుకోవాలని వెంబడించాడు. చివరికి జింక ఒక మాయ అని గ్రహించి రామబాణం వేశాడు. మారీచుడు నిజస్వరూపంలో హా సీత, హా లక్ష్మణ అంటూ అర్థనాదాలు చేస్తూ మరణించి స్వామి భక్తి ప్రకటించుకున్నాడు. సీత భయపడి లక్ష్మణుణ్ణి రామునికి సహాయపడమని పంపింది. రావణుడు అదే సమయం అనుకుని అతిథి రూపంలో వచ్చి సీతను అపహరించాడు. జటాయువు రావణును నిలువరించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. రావణుడు జటాయువును హింసించి సీతను తన తొడపై కూర్చోబెట్టి ఆకాశంలోకి ఎగిరాడు. సీత తన నగలను మూటకట్టి పర్వతం పైన ఉన్న వానరుల మీదకు విసిరివేసింది. రాముడు, లక్ష్మణుడు వడివడిగా పర్ణశాల చేరుకున్నారు. సీత జాడలేదు. ఎంతో వెతికారు. జటాయువు కొన ఊపిరితో కనపడి సీతను రావణుడు అపహరించాడని, తన శక్తి చాలలేదని రోధించి రాముడి చేతిలో అస్తమించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేసి ముందుకు కదిలాడు. వారికి కబంధుడనే రాక్షసుడు కనబడ్డాడు. కబంధుడు భారీ ఆకారంలో, కన్నులు వక్షస్థలంలోనూ, నోరు పొట్టలోనూ, పొడవైన చేతులు కలిగి ఉన్నాడు. రామలక్ష్మణులు ఆలోచించే లోపులే తన పొడవైన హస్తాలతో వారిని బంధించాడు. రాముడు తన ఖడ్గంతో కబంధుణ్ణి సంహరించాడు. ఆశ్చర్యంగా రాక్షసుడు ఒక గంధర్వుడుగా మారి తన శాప వృత్తాంతం చెప్పాడు. పంపా నదీ తీరంలో ఋష్యముఖం అనే పర్వతం మీద సుగ్రీవుడు అను వనరరాజు తన మంత్రులతో ఉన్నాడు. సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పి వెళ్ళాడు. రామ లక్ష్మణులు పంపా నదిలో స్నానం ఆచరించారు. పంపా తీరం బహు సుందరమైనది. మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యం రాముని సీత జ్ఞాపకాలలోకి తీసుకు వెళ్ళింది. సీత కోసం రాముడు విలపించాడు. లక్ష్మణుడు
కర్తవ్య బోధ చేసి ధైర్యవచనాలు పలికాడు. ఋష్యమూక పర్వతం మీదనున్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూశాడు. వారెవరో వివరాలు తెలుసుకురమ్మనమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు రామలక్ష్మణులను కలిసి సుగ్రీవుని దూతనని చెప్పి పరిచయం చేసుకుని వారు సీతాన్వేషణలో ఉన్నారని తెలుసుకుని సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు రాముడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సీతాదేవి ఆకాశం నుండి విసిరిన నగల మూటను రామునికి ఇచ్చాడు. సుగ్రీవుడు సీతను వెదికే బాధ్యతను తీసుకున్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన రాజ్యాన్ని తన భార్యను తీసుకుని తనను రాజ్యము నుండి బహిష్కరించాడని వారికి భయపడి ఋష్యముఖ పర్వతంపై ఉన్నానని చెప్పాడు. రాముడు వాలిని చంపి సుగ్రీవుని వానరరాజు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు కిష్కిందకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి బయలుదేరుతున్నప్పుడు వాలి భార్య తార వారించింది. సుగ్రీవునికి రామలక్ష్మణుల అండ లభించింది. వెళ్ళవద్దని వారించింది. వాలి తార సూచనను పట్టించుకోలేదు. యుద్ధానికి వెళ్ళాడు. భీకరంగా కొట్టుకున్నారు. రాముడు వారిరువురులో సుగ్రీవుడు ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. హనుమంతుడు లేత చిగురాకుల దండను సుగ్రీవుని మెడలో వేశాడు. రాముడు వెంటనే వాలిని చంపటానికి బాణం విడిచాడు. వాలి నేలకూలాడు. రాముని వంటి వాడు చేయవలసిన పని కాదని తోలనాడి మరణించాడు. సుగ్రీవునికి రాజ్యాభిషేకం రాముడు చేశాడు. సుగ్రీవుడు సీతాన్వేషణకు అనువైన కాలం కాదని, ఈ వానాకాలం ముగిసిన పిదప సీత జాడ తెలుసుకొనుటకు వానరులను పంపుతానని వాగ్దానం చేశాడు. వారు మాల్యవంతం పర్వతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుగ్రీవుడు తన రాజ్యానికి వెళ్ళాడు. రావణుడు సీతాదేవిని లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో రాక్షస స్త్రీల పర్యవేక్షణలో ఉంచాడు. సీత రామధ్యానంలో సొమ్మసిల్లిపోయింది. రాక్షస స్త్రీలు ఆమెను నిత్యం రావణునికి వశమవ్వమని, లేకుంటే చంపివేస్తామని భయపెడుతున్నారు. ఆ రాక్షస స్త్రీలలో ఉత్తమ స్త్రీ త్రిజటకు స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో అవింధ్యుడు అనే ముసలి రాక్షసుడు రాముడన్న అభిమానం గలవాడు నిన్ను రక్షించటానికి రామలక్ష్మణులు వస్తున్నారని, వారు సుగ్రీవునితో చెలిమి చేశారని చెప్పి ధైర్యం చెప్పమన్నాడు. రావణుడు నిన్ను తన బలంతో చెరచడు. రంభను బలాత్కరించటం వలన నలకూపరుడు శపించాడు. రావణుని నాశనానికి సూచించే అనే దృశ్యములు నాకు కలలో కనిపించాయి. నీ భర్త త్వరలో వచ్చి నిన్ను విడిపిస్తాడు అని ధైర్యవచనాలు చెప్పింది. ఇంతలో రావణుడు సీతను చూడటానికి వచ్చి సూటిగా తన భార్య ఒక అమ్మని చెప్పాడు. తన వద్ద అనేక సౌందర్యవతులు ఉన్న సీత ఎందే మరులుకొని ఉన్నానని చెప్పాడు. తన ప్రభావాన్ని విశదీకరించి చెప్పాడు. సీత, నేను జీవించేది రాముని కోసం. రాముడు తప్ప వేరు పురుషుని తలవను. నీ వంటి తపస్యాలకి నన్ను కోరటం తగని పని అని హెచ్చరించింది. వానాకాలం ముగిసింది. సుగ్రీవుని నుండి ఎటువంటి కబురు లేదు. సుగ్రీవుడు సీతాన్వేషణ విషయం మరచాడనుకున్నాడు. రాముడు తాను చేసిన ఉపకారం మరచాడనుకున్నాడు. లక్ష్మణుని వెళ్లి సుగ్రీవుని కలిసి సీతాన్వేషణకై జరిగే ఏర్పాట్లు తెలుసుకుని సుగ్రీవుని తీసుకురమ్మనమని చెప్పాడు. సుగ్రీవుడు లక్ష్మణునికి మర్యాదలు చేసి తాను చేసిన మేలు మరచేవాడను కానని, కండబలం బుద్ధిబలం గల వానరులను సీతాన్వేషణకై పంపించానని, వారు 1 మాసంలో తిరిగి రాగలమని చెప్పి వెళ్లారన్నాడు. వారిరువురు రామదర్శనానికి వెళ్లారు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల వెళ్లిన వానరులకు సీత జాడ దొరకలేదు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వారు మధువనంలోకి ప్రవేశించి వనాన్ని ధ్వంసం చేస్తున్నారు. అంగదుడు వారి తోటివారు మిక్కిలి ఆనందంతో ఉన్నారని సుగ్రీవునికి ఆ వన సంరక్షకులు తెలిపారు. సుగ్రీవుడు గ్రహించాడు. వారికి సీత జాడ తెలిసిందని. వెంటనే వారిని రామదర్శనానికి రమ్మనమని చెప్పి పంపాడు. అంగదుడు, హనుమంతుడు మొదలైన వానరులు సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్న మాల్యవంత పర్వతాన్ని చేరుకున్నారు. హనుమంతుడు రామునితో సీతను దక్షిణ దిక్కులో చూశాను అని ప్రయాణ విశేషాలు చెప్పాడు. తమ ప్రయాణంలో ప్రభావతి అనే తపస్విని వారికి తారసపడింది. తాను ఉన్న సొరంగంలో ఉన్న
భవనం మైనుదని చెప్పి మాకు అద్భుతమైన భోజనాలు పెట్టింది. సీత కనబడుటలేదు అని ఆమెకు చెప్పాం. ఆమె మలయ పర్వతము వైపు వెళ్ళు అని సూచించింది. సముద్రపు ఒడ్డున సీత దొరకలేదని విచారిస్తూ జటాయువు అదృష్టవంతుడు, రామసేవ చేసుకున్నాడు అనుకున్నాం. అక్కడ ఉన్న చెట్టు కొమ్మపైన జటాయువు సోదరుడు సంపాతి ఉన్నాడు. తన సోదరుడు చనిపోయాడని దుఃఖించాడు. రావణుడు లంకలో ఉంటాడని చెప్పాడు. సముద్రం దాటే శక్తి మాలో నాకు తప్ప వేరెవరికి లేక నేను సముద్రాన్ని దూకి వెళ్ళాను. లంకాపట్టణం చేరుకున్నాను. సీత నాకు అశోకవనంలో కనిపించింది. నీ కోసం పరితపిస్తున్నది. నీ క్షేమవార్త చెప్పాను. ఆమె తేరుకుంది. తన గుర్తును తన మీద ఉన్న చూడామణిని నీకివ్వమని పంపింది అని భక్తిగా హనుమంతుడు చూడామణిని రామునికి ఇచ్చాడు. సుగ్రీవుడు నేల 4 చెరగులా ఉన్న వానరులను కిష్కిందకు రమ్మనమని ఆదేశించాడు. 1000 కోట్ల మంది వానరులు ఉత్సాహంగా యుద్ధానికి బయలుదేరి వచ్చారు. వారు సముద్రం దాటటం ఎట్లా అని ఆలోచిస్తున్నారు. రాముడు సముద్రుని ధ్యానించాడు. సముద్రుడు ప్రత్యక్షమై నలుడు అనే విశ్వకర్మ కుమారుడు నీ సేనలో ఉన్నాడు. నీరుడు వేసే కొండలు చెట్లు నాపై తేలి ఉండి వారధి ఏర్పడుతుంది. మీరు సులువుగా నన్ను దాటవచ్చు అని ఉపాయం చెప్పాడు. నలుడు వెంటనే వారధి ఏర్పాటు చేశాడు. రావణుని సోదరుడు విభీషణుడు రావణునితో విభేదించి రాముని శరణు కోరాడు. రాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. విభీషణుడు మార్గదర్శిగా లంకానగర సమీపానికి చేరుకున్నారు. సుఖ సారణులు అనే వేగులు రాముని సైన్యం చొరబడి వానర సైన్య సంఖ్య సామర్థ్యాలు అంచనా వేసి వెళుతుండగా విభీషణుడు వారిని గుర్తించి రామునికి అప్పగించాడు. రాముడు వారిని క్షేమంగా రావణుని వద్దకు పంపాడు. రావణునికి సుఖసారణులు రాముని జయించటం కష్టమని చెప్పారు. రావణుడు యుద్ధ సన్నాహాలు చేసుకున్నాడు. రాముడు అంగదుని రాయబారిగా పంపించాడు. అంగదుడు రామ సందేశం చెప్పాడు. మునులను పతివ్రత స్త్రీలను బాధించావు. ఇప్పుడు నా భార్యను అపహరించావు. సీతను నాకు తిరిగి ఇవ్వు. శరణు వేడు లేదా యుద్ధమునకు సిద్ధము కావలసినది అని రాముడు చెప్పిన సందేశాన్ని రావణునికి చెప్పాడు. రావణుడు ఉగ్రుడయ్యాడు. రాక్షసులకు వానరులకు భయంకర యుద్ధం జరిగింది. రావణ మంత్రులు పుత్రులు చనిపోయారు. రాక్షస వీరులందరూ నేలకూలారు. రాముడు రావణుని, లక్ష్మణుడు రావణ కుమారుడైన ఇంద్రజిత్తుని వేరుగా ఎదుర్కొన్నారు. రావణుడు రాముని ముందు నిర్వహించలేక వెనుకకు తిరిగి వెళ్ళాడు. కుంభకర్ణుడు నిద్ర నుండి లేపాడు. కుంభకర్ణుడు యుద్ధ భూమికి వచ్చాడు. గొప్ప యుద్ధం చేశాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేసి కుంభకర్ణుని నెలకూల్చాడు. ఇంద్రజిత్తు మరల యుద్ధానికి వచ్చాడు. లక్ష్మణుని ఎదిరించాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేశాడు. మాయాయుద్ధంతో రామలక్ష్మణులను సొమ్మసిల్లేటట్లు చేశాడు. వానరులు భయపడ్డారు. రామ లక్ష్మణుల మీద నాగాస్త్రం ప్రయోగించాడు. విభీషణుడు బ్రహ్మాస్త్రంతో నాగపాశాలను విడగొట్టాడు. విశల్యకరణి అనే దివ్య ఔషధం చేత సుగ్రీవుడు వారికి ఉపశమనం కలిగించాడు. కుబేరుడు శ్వేతుడనే దేవదూతతో దివ్య జలాలు పంపించాడు. అవి కనులకు రాసుకుంటే కనపడనివి కూడా కనపడతాయి. వాటిని ధరించగా అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తు కనిపించాడు. ఇంద్రజిత్తు హోమం చేయ సంకల్పించాడు. విభీషణుడు లక్ష్మణుని తొందర పెట్టాడు. ఇంద్రజిత్తు మరల హోమం చేస్తే నిలువరించలేమని చెప్పాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడు భీకర యుద్ధం చేశారు. లక్ష్మణుడు 2 భల్లాలను ప్రయోగించి ఇంద్రజిత్తును వధించాడు. రావణుడు ఇంద్రజిత్తు మరణ వార్త విని ఉగ్రుడయ్యాడు. అశోకవనానికి వెళ్ళాడు. సీతను నరికివేయాలని యోచించాడు. అవిద్యుడు రావణుని వారించాడు. రావణుడు తన శరీరం నుండి 1000 కొలది సాయుధులైన రాక్షసులను ఆవిర్భవింపచేశాడు. రాముడు వారిని తృణప్రాయంలో సంహరించాడు. దేవేంద్రుడు తన రథ సారథి మాతలిని రాముని సహాయానికి పంపాడు. రాముడు ఆ రథాన్ని ఎక్కి యుద్ధం చేశాడు. రావణ యుద్ధం ప్రళయంగా మారింది. రాముడు బ్రహ్మాస్త్రం వేసి రావణ సంహారం చేశాడు. దేవతలు రామునిపై పుష్ప వర్షం కురిపించారు. విభీషణుడు
అవింధ్యుడు సీతాదేవిని రాముని వద్దకు తీసుకువచ్చారు. చిక్కి శల్యయ్యి మట్టి కొట్టుకుపోయిన వస్త్రం, జడలు కట్టిన జుట్టుతో దీనంగా కనిపించిన సీతను రావణ గృహంలో ఉన్న నిన్ను స్వీకరించలేను. రావణుడు నాకు చేసిన అవమానానికి, వాని అధర్మానికి శిక్షించటానికే సంహరించాను కాని నీకోసం కాదు అని నిష్ఠూరంగా పలికాడు. అందరూ నిశ్చేష్టులయ్యారు. సీత తేరుకుని అగ్ని ప్రవేశం చేసి సత్యాన్ని ప్రకటిస్తాను అన్నది. పంచభూతాలు రామునికి సీత పతివ్రత అని చెప్పాయి. బ్రహ్మాది దేవతలు వచ్చారు. సీత ఎందు ఎట్టి దోషం లేదని చెప్పారు. బ్రహ్మ యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ తిరిగి బ్రతికించాడు. పుష్పక విమానంలో రాముడు, సీత, లక్ష్మణుడు, వానర నాయకులు అందరూ అయోధ్యకు వెళ్లారు. రామునికి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.